ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తుంది సీఎం చంద్రబాబు బృందం. జ్యూరిచ్లో అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు నేతలు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. 2047 నాటికి తెలుగు వాళ్లు గొప్పగా ఉండాలనేదే లక్ష్యమన్నారు. ఇక గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన ఓ విపత్తు అని విమర్శించారు నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనుకూలంగా ఉందన్నారు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ యూరోప్లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ప్రోత్సహించినట్లు చెప్పారు. యూరోప్లోని 12 దేశాల నుంచి వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువారుంటారని, అవకాశమున్న ప్రతి చోటుకు మనవాళ్లు వెళ్లిపోతారని చెప్పారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి, చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు వాళ్లు సాధించలేనిది ఏమీ లేదన్నారు. అన్ని రంగాల్లో చంద్రబాబే తమకు స్ఫూర్తి అని తెలిపారు. జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో రామ్మోహన్ మాట్లాడారు. సాధారణంగా ఏం చేయాలి? దావోస్ వచ్చిన తర్వాత ప్రపంచం నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా ముందు మన తెలుగు వాళ్ళతోనే శ్రీకారం చుట్టాలి, తెలుగు వాళ్ళతోనే కలవాలి. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నంబర్ 1గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు, తెలుగు వాళ్ళలో కూడా ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి నారా లోకేష్. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తోందన్నారు లోకేష్. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదొకప్పుడు బాబు గారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మేమందరం కూర్చొని చర్చించి బాబు గారితో కూడా చర్చించిన లేదో అది బ్రాడర్గా చేయండి, ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంటేషన్ చేశారో మన తెలుగు ప్రపంచం మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులో తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మీరు ఫోకస్ చేయండి ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందుకోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. వైసీపీ పాలన ఒక విపత్తు అయితే 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చుని వేడుక చూశారా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా అని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా అని ఎక్స్ వేదికగా విమర్శించారు షర్మిల.